పౌలు యొక్క మొదటి శతాబ్దపు వ్యతిరేకతలు మనకు కనిపిస్తాయి. ఆయన వాడిన పదజాలాలు ఎంత బరువైన పదాలు వాడుతున్నాడో చూడండి. ఆయన సిలువను గూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు ఎలా ఉంటుందట? వెర్రితనంగా ఉంటుందట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న, చెప్పండి. పౌలు గారు వెర్రితనంగా ఉన్నాదని అన్నాడు కాబట్టి వెర్రితనంగా ఉందా, లేదా సొసైటీకి నిజముగానే ఈ సిలువను గూర్చిన వార్త మొదటి నుంచి వెర్రితనంగానే అనిపిస్తుందా? రెండవది, ఒకవేళ అలా ఎర్రితనంగానే వాళ్ళకి అనిపిస్తే అసలు ఎందుకు ఈ సత్యం వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది? ఇది ప్రశ్న. నా మాట మీకు అర్థమవుతుందా లేదు? ఎందుకు సిలువను గూర్చిన వార్త వాళ్ళకి వెర్రి? ఎందుకు వాళ్ళు సిలువను గూర్చిన వార్తను నమ్ముతున్న వారిని వీళ్ళ